రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారాన్ని వైసీపీ ప్రభుత్వ సలహాదారులు చేయడాన్ని ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రచారాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. లీగల్ నోటీసులు పంపిస్తున్నామని అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితేనే రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఈ ప్రభుత్వానికి అనుమానాలు మొదలయ్యాయా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం వేరే ఆరోపణలు ప్రచారాలు చేసుకోండి, కానీ మహానాయకుడి మరణంతో ముడిపెట్టొద్దని హెచ్చరిస్తున్నామన్న గిడుగు రుద్రరాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ వైఎస్ మరణం వెనక ఉంది అనే ఒక ఆరోపణల్ని ఇప్పుడున్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు కొంతమంది చేశారు. ఇది ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా పీసీ చీఫ్ ఉన్నటువంటి రుద్రరాజు అన్నారు. సార్, ఇంతవరకు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గుర్తు రాలేదు. ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ పార్టీ కొంత ఎమర్జీ అవుతుందనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి మరణానికి కారణం అలాంటి పార్టీతో వెళ్తారని ఒక ఆరోపణలు చేయడాన్ని ఎలా చూస్తారు? 2014 నుంచి ఈ రోజు వరకు 9.5 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల వారు జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేశారు. 4.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ నియర్లీ 5 ఇయర్స్కి ఇప్పటికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలోనూ కూడా ఏనాడు కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు, ఇటువంటి విషయాలు చెప్పలేదు. ప్రధానంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసిమెలిసి పనిచేస్తున్నారు ఇద్దరు కూడా. పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో, బిల్స్లో అన్నింటిలో కూడా కలిసి పనిచేశారు. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు వారు కనీసం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రధానమంత్రికి ఉత్తరం రాయలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు. కావాలని ఈవేళ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతోనే చేస్తున్నారు. గతంలో వేసినటువంటి ఆర్కే త్యాగి కమిటీ ఒకటి, అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక కమిటీని వేయడం జరిగింది. 3 మెంబర్ కమిటీ, ఒక చైర్మన్, 2 మెంబర్స్. వాళ్ళు దాని మీద ఒక డీటెయిల్డ్గా 139 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ నా దగ్గర తెప్పించాను, ఉంది నా దగ్గర. యాక్సిడెంట్గా జరిగిందని చెప్పారు. కావాలని రాజకీయ లబ్ధి కోసమే ప్రజల్ని తప్పు మార్గం పట్టించాలని చెప్పేసి ఈవేళ ఇటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు. దీని మీద మేము కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. న్యాయపరంగా, చట్టపరంగా ఏమేం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఆ కన్సర్న్డ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ కుమార్తె షర్మిల ఆల్రెడీ పార్టీలో చేరారు. త్వరలోనే ఏపీ పగ్గాలు కూడా చేపట్టబోతున్నారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని మీరు భావించవచ్చు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి, షర్మిలకి, బట్ ఇలాంటప్పుడు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వేరు పార్టీలకు వస్తున్నారని, ఖచ్చితంగా పార్టీకి భవిష్యత్తులో దెబ్బ ఉంటుందని వ్యాఖ్యలు చేశారా, నిజంగా కావాలని పార్టీ చేసిందని నమ్ముతున్నారు? వారందరికన్నా కూడా ఈ రాష్ట్రంలో మాలాంటి లక్షలాది మంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ రాజకీయాల్లో రాత్రి పగలు వారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు మేమంతా. వాళ్ళు ఏదైనా రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకు వారసులేమో, కానీ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి. సోనియా గాంధీ గారు కానీ వారి కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా ఏ యాంగిల్లో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మీరు ఒక ఉత్తరం రాయండి, సిబిఐ డిమాండ్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయమనండి, నిజాలు నిగ్గుతేల్చండి. ఇన్నేళ్లు మాట్లాడినటువంటి మీరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి దీంట్లో ఏదో కుట్రకోణం కనపడుతుందని మేము భావిస్తున్నాం. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు తెలియాలి కదా, ఎందుకంటే ఇది ఇట్స్ ఇంపార్టెంట్ విషయం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన మరణం మీద వచ్చినటువంటి కామెంట్స్, వారి దగ్గర ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి చాలా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వారు మాట్లాడారు, అడ్వైజర్స్ మాట్లాడారు. ఇవన్నీ కూడా నిజాలు నిగ్గు తేలాలి కాబట్టి మేము కూడా దీని మీద చట్టపరంగా, న్యాయపరంగా వెళ్ళదలుచుకుందాం. చాలామంది టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ ఆలించి పాలించి ఉన్నతమైన పదవులు ఇచ్చింది. కొంతమంది జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, కొంతమందిని ఎమ్మెల్యేలు చేసింది, కొంతమంది మంత్రులు చేసింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఏకస్వామ్యం, తాడేపల్లి ప్యాలెస్ పరిపాలన ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఒరిజినల్ కాంగ్రెస్, ఇందిరమ్మ కాంగ్రెస్ హస్తం కూర్చొని కాంగ్రెస్ పార్టీకి వచ్చి తిరిగి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. షర్మిలకి త్వరలోనే పీసీసీ పగ్గాలు కూడా ఇస్తారు అనేది ఒక వినిపిస్తుంది. మీరు ఇప్పుడు ఆల్రెడీ పీసీ చీఫ్గా ఉన్నారు. ఒకవేళ ఇస్తే మీరు ఎలా స్వాగతిస్తారు? పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అది నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మాకు ఉన్నటువంటి హెడ్ మన మల్లికార్జున ఖార్గే గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వారు ఏది నిర్దేశిస్తే దానికి చేయడానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నాం. ఇది రుద్రరాజు గారు చెప్తుంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడున్నటువంటి నేతలు రాజకీయాల కోసం ఆరోపణలు చేస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని న్యాయ పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి కూడా స్వయంగా దీని మీద స్పందించి దీనిపైన లేఖ రాయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు షర్మిలకి ఏ బాధ్యతలు అప్పగించినా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా, నేతలుగా వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.